టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని వసూళ్ల వ్యవహారం దుమారం రేపుతోంది. చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది పార్టీ అధిష్టానం. చిన్ని కొలికపూడి రచ్చతో ఉలికిపడ్డ చంద్రబాబు విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి కేశినేని చిన్ని హాజరైన కొలికపూడి మాత్రం డుమ్మా కొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి కృష్ణా నేతలతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొలికపూడి మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని వసూళ్ల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కేశినేని చిన్ని ఏ విధంగా వసూళ్లు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో నడుపుతున్నారో బట్టబయలు చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో 2 రోజులుగా తీవ్ర కలకలం రేగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ కూడా ఒక్కసారిగా ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న వాస్తవానికి 24వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొలికపూడి శ్రీనివాసులు పల్లా శ్రీనివాస్కి కలిసి కేశినేని చిన్ని దందాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు తీసుకెళ్లి చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయించారు. సో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నేపథ్యంలో ఈ 2 ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలతో సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మంత్రి కొల్లి రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి కేశినేని చిన్ని హాజరయ్యారు, కానీ కొలికపూడి శ్రీనివాస్ మాత్రం హాజరు కాలేదు. చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేన ఎంపీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాసులు కేశినేని చిన్ని పైన తీవ్రమైనటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కొన్ని చేశారు. ఒకటి, కేశినేని చిన్ని నా దగ్గర 5 కోట్ల రూపాయల ఎన్నికల్లో సీటు కోసం తీసుకున్నారు, అందుకు సంబంధించి ఫిబ్రవరి 7, 8, 14 తేదీల్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి నగదు లావాదేవీలను ఆయన పిఏకి ఇచ్చినటువంటి 50 లక్షల వివరాలను మరో 3.5 కోట్లు గొల్లపూడి వాసుల దగ్గర వసూలు చేసినట్టు తెలిపారు. దానిపైన ఇప్పటివరకు కేశినేని చిన్ని ఎక్కడా వివరణ ఇవ్వలేదు, దానిపైన స్పందించలేదు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని తన మనుషులు పెట్టుకొని తన పిఏ ద్వారా పార్టీకి సంబంధించిన పదవులను డబ్బులు తీసుకుని అమ్ముకుంటూ ఉన్నారు, గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు, మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో మద్యం మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా అన్నింటినీ కూడా కేశినేని చిన్ని నడిపిస్తారు. పేకాట నిర్వహించి కేశినేని చిన్ని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారన్న ఆరోపణలు కూడా కేశినేని చిన్ని పైన కొలికపూడి శ్రీనివాస్ చేశారు. సో ఇది తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పరిపాలనా కేంద్రం అంటే విజయవాడ ఆ కేంద్రంలో ఏ విధంగా దందాలు సాగుతున్నాయో బట్టబయలు చేసింది. సో దీన్ని ఎలా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా ప్యాచప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మంత్రి కొల్లి రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొలికపూడి శ్రీనివాస్ మాత్రం హాజరు కాకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్.